కాకినాడ సిటీ డ్రైవర్స్ కాలనీ, సీతారామరాజు కాలనీలు ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తవుతున్నా మంచినీటి సమస్యతో బాధపడుతున్నామని అజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం తూరంగి గ్రామం డ్రైవర్స్ కాలనీ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎంపీ తోట సుబ్బారావు వేసిన పాత పైప్ లైన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రణదీప్ నగర్లో ఉన్న 2 ట్యాంకర్ల నుండి దగ్గర ప్రాంతాలకు పైప్ లైన్ ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని, దానిపై ఎమ్మెల్యేలు శ్రద్ధ చూపాలని కోరారు. బాలయోగి బొమ్మ వద్ద వేసిన వాల్యూ ద్వారా తూరంగి ప్రాంతాలకు గతంలో మున్సిపల్ వాటర్ సరఫరా చేయడం జరిగేదని, ప్రస్తుతం క్లోజ్ చేయడం జరిగిందని, తిరిగి వెంటనే ప్రారంభించాలన్నారు. కార్పొరేషన్ వాటర్ను తమ ప్రాంతాల మీదుగానే పైప్ లైన్ ద్వారా చొల్లంగిలోని రాజీవ్ స్వగృహకు నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు కాలనీ వాసులకి అందించాలని చెప్పి ఈరోజు అల్లూరి సీతారామరాజు మహిళలు, యువకులు, పెద్దలు ఈరోజు డ్రైవర్స్ కాలనీ దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అయింది. అల్లూరి సీతారామరాజు కాలనీ, డ్రైవర్స్ కాలనీ తదితర కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అయింది. నేటికి మంచినీటి సమస్య ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎదుర్కొంటున్నాం. ఈ సమస్య పరిష్కారం కావాలంటే దానికి ఏకైక పరిష్కారం ప్రస్తుతం మహాలక్ష్మి నగర్లో పెద్ద ట్యాంకులు ఉన్నాయి, పెద్ద 2 ట్యాంకులు. ఆ ట్యాంకుల నుంచి మాకు పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేయండి అని చెప్పి ఎన్నోసార్లు గ్రామ సభలో చెప్తున్నాం, ఎమ్మెల్యేలు చెప్తున్నాం, మాజీ ఎమ్మెల్యేలు చెప్పాం. కానీ నేటికి అది పరిష్కారం కాలేదు. మా బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల పాటు ఇన్నిసార్లు మేము గొంతు చించుకుంటున్నాం. మాకు కనీసం 300 మీటర్ల దూరంలో ఉంటుంది మహాలక్ష్మి నగర్ వాటర్ ట్యాంకును మా ప్రాంతానికి. 300 మీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రాంతానికి పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేయడానికి చేతులు కాలేదు. కానీ ఇదే మహాలక్ష్మి నగర్ నుంచి చొల్లంగి వరకు 6 కిలోమీటర్లు పైప్ లైన్లు వేస్తున్నారు. మీరే చూస్తారు, కింద ఉన్న పైప్ లైన్ అంతా 6 కిలోమీటర్ పైప్ లైన్ వేశారు. మేము అడుగుతున్నాం, వాళ్ళు మంచిలు తాగాలి, మేము మంచిలు తాగాలి. వాళ్ళు ఒక 10 బిందెలు నీరు తాగితే మా ప్రాంతానికి ఒక 2 బిందెలు నీరు ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు గ్రామస్తులుగా మేము కోరుతున్నాం. సీతారామరాజు కాలనీ ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే, మేము 3 తరాల నుంచి మా పిల్లలు వాళ్ళ పిల్లలు పుట్టాలు పెళ్లిళ్ళు అయినా కదండి, మా నీటి సమస్య తీరలేదండి. మేము ప్రతి అధికారి వచ్చినా అడుగుతున్నామండి. 5 సంవత్సరాలకు ఒక అధికారి వస్తున్నాడండి, అడుగుతున్నాము. ఏదో ఒకటి అంటే అతను నీళ్ళు కాలు పొందుతున్నాడు, అంతేగాని మా శాశ్వత పరిష్కారం మంచి నీళ్ళు అయితే మాకు జరగలేదండి. అయితే మాకు ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, మాకు మున్సిపల్ వాటర్ కావాలి. మా లక్షల నుంచి అండి మాకు అక్కడ 2 ట్యాంకులు కట్టారు, అక్కడి నుంచి వాటర్ మాకు సప్లై చేస్తారంటే ఆస్తం ఇప్పుడు దాకా మేము ఎదురు చూసామండి. కానీ ఇక్కడ ఒక 6 కిలోమీటర్ల దూరంలో అధికారులకి ఇప్పుడు పైప్ లైన్ ద్వారా మా కాలనీ మీదుగా వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నారండి. అంటే అధికారులే మంజీలు తాగుతారా? మేము మంజీలు తాగమా? బుల్లబ్బరెడ్డి కాలనీలో ట్యాంక్ కట్టారు, ఎందుకంటే ఈ చెత్త నీరండి, తాగడానికి అస్సలు పనికి రావట్లేదండి. దానివల్ల జబ్బులు, రోగాలు, డెంగ్యూ ఫీవర్లు అన్ని రకాలుగా వస్తున్నాయండి. కానీ ఇప్పుడైతే మాత్రం మాకు వాటర్ పరిష్కారం చెయ్యాలండి. ఇప్పుడు మున్సిపాలిటీ డ్రైనేజ్ వాటర్ మా కాలనీ మీదుగా ఇచ్చారండి. అంటే వాసన భరించడానికి, ఆ రొచ్చు తాగడానికి మేము పనికొస్తాం, కానీ మంచినీళ్ళు తాగడానికి మేము పనికిరావండి. మేము అధికారులు కోరుకునేది ఒకటే అండి, మాకు మంచినీళ్ళు శాశ్వతంగా పరిష్కరించాలి. ఆ మహాలక్ష్మి నగరం ఆ ట్యాంకుల నుంచి ఇప్పుడు వెళ్ళిన పైపు నుంచి మాకు టీ లైన్ కలిపండి. అగో పగడాలపేటలో వాళ్ళు ధర్నా చేశారండి, వాళ్ళకి టీ లైన్ కలిపారు. వాళ్ళకి లాంటి వాళ్ళు మేము కాదండి, ఓట్లు వేయడానికేనండి మేము ప్రజలు. మా సమస్యలు తీర్చడానికి అధికారులు పట్టించుకోరండి. మేము అంతవరకు వస్తే మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులైనా మేము అక్కడ ధర్నా చేసి అక్కడ ఉంటాం. ఈ పట్టు అయితే మాత్రం మేము వదలవండి. ఇప్పుడు దాకా మేము ఏదో ఇంకా చేస్తారు, అధికారులు ఇంకా చేస్తారని ఇప్పుడు దాకా అదే నిర్ణయంతో ఉన్నాం. కానీ ఇప్పుడైతే మాత్రం మాకు ఓపిక అయిపోయిందండి. మేము నాయి బ్రాహ్మణులు అండి, వాళ్ళు పొద్దున్న వెళ్ళండి నిలబడి చేస్తే గానీ, మగవాళ్ళు తెస్తే గానీ మాకు అవదండి. అలాంటిది అవతల కాలనీకి వెళ్ళండి మేము నీళ్లు కొనుక్కుని తెచ్చుకుంటే మా కాలనీ ఎప్పుడు వచ్చండి, మాకు మంచాన్ని పడిపోతే సూచిదారు ఏ అధికారి కూడా రారండి మాకు. అందుకనండి మాకు మంచి నీళ్ళ పరిష్కారం మున్సిపల్ వాటర్ మేము ఇవ్వాలి. మేము మున్సిపల్ వాటర్ కళ మాకు జరగాలండి. మీ పంచాయతీ నీళ్ళు తాగి ఎందుకంటే ఆ రోగాలతో మేము ఉన్నాం. కానీ అందుకైతే మాత్రం ఇప్పుడు ఆ పైప్ లైన్ నుంచి మాత్రం మాకు మంచి నీళ్ళు కావాలి. నా పేరు అమ్ములండి.